ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే సాటర్డే రోజులోకండి. సాటర్డే వచ్చేసరికి లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశాను, అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చేటైతే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వ్యాపారం చేసే వాళ్ళు డైలీ ఏ ఐటమ్స్ పోతాయో ఒక ఐడియా ఉంటుంది అనమాట. అందుకని నేను డైలీ ప్యాకింగ్ చేసే ఐటమ్స్ కంపల్సరీ వీడియోస్ పెడుతున్నాను. వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సాటర్డే రోజు వచ్చేసరికి నేను క్యారెట్ కర్రీ చేశాను. క్యారెట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసి సింపుల్ ప్రాసెస్లో చేసేసాను అనమాట. నాకు మరీ వంట అంత బాగా రాదు, శాంపుల్గా ఏదో కొంచెం వచ్చు అనమాట. అలానే ట్రై చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. కర్రీ చేసేసాను. అలాగే మా పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మా పాపని దించేసి వచ్చానండి. కొంచెం సేపు రెస్ట్ అనేది తీసుకొని ప్యాకింగ్ ఐటమ్స్ అనేది చేసుకుంటాను. మీకు డైలీ 4 ఐటమ్స్ చూపిస్తున్నాను కదండి. ఒక్కొక్కసారి మార్నింగ్ 4 ఐటమ్స్ పోసేస్తాను. ఆఫ్టర్నూన్ ఒక 2-3 రకాలు తీసుకొస్తానమాట. అవి తీసుకొచ్చి కూడా పోస్తూ ఉంటామన్నమాట. కుదిరిన రోజు అలా పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇవి ఆల్రెడీ జీలకర్ర ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటి వరకు ప్యాకింగ్ చేస్తున్నానండి. జీలకర్ర అయితే ప్రస్తుతానికి రేట్ అనేది ఏమి చేంజ్ అవ్వట్లేదు. ముందు మాత్రం రేట్ అనేది పెరిగిద్ది అంటున్నారండి. ప్రస్తుతానికైతే రేట్ ఏం చేంజ్ అవ్వట్లేదు. కేజీ వచ్చేసరికి 260, 270 అలా ఉంటుందన్నమాట. కవర్లు వచ్చేసరికి 3 సైజ్ కవర్లు యూజ్ చేస్తామండి. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్ అనేది యూజ్ చేస్తాము. మనకి కేజీకి వచ్చేసరికి ఒక 20 షీట్స్. జీలకర్ర ప్యాకింగ్ అయిపోయిందండి. ఇది లవంగాలు ప్యాకింగ్ చేస్తున్నాను. లవంగాలు ఫ్రెష్గా తెచ్చిన వాటిలో ఒకసారి పోసానమాట. మళ్ళీ ఇంకోసారి పోస్తున్నాను. లవంగాలు వచ్చేసరికి ఒక 6-7 షీట్లు ప్యాకింగ్ చేస్తున్నానండి. ఆ 6-7 షీట్లు ప్యాకింగ్ చేయాలి కాబట్టి కొంచెం అంటే పండగ కాబట్టి ఒక 2 షీట్లు ఎక్స్ట్రానే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 6 షీట్లు చెప్తే 10 షీట్లు అలా ప్యాకింగ్ చేస్తున్నాను. కానీ పోయినసారి మీద ఈసారి బేరం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చాలా తక్కువ క్వాంటిటీ షీట్స్ అనేవి పోయాల్సి వస్తుంది. ఇక్కడ లవంగాలు వచ్చేసరికి 1100 దాకా పడుతుందండి. కేజీ వచ్చేసరికి మనం ప్యాకెట్కి వచ్చేసరికి 16-17 లవంగాలు అనేది వేసుకుంటాము. 2.5-3 సైజు కవర్లలో 6-11 షీట్. లవంగాల ప్యాకింగ్ అనేది అయిపోయిందండి. పండగకి చెక్క లవంగం కూడా సేల్ అనేది ఉంటుందన్నమాట. చెక్క లవంగం, లవంగాలు ఇవనేది సేల్ ఉంటుందన్నమాట. చెక్క లవంగం ఒక 4 షీట్లు ప్యాకింగ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పా కదండి. చెక్క వచ్చేసరికి 4 చిన్న ముక్కలు, అలాగే లవంగాలు వచ్చేసరికి ఒక 5 లవంగాలు వేసుకుంటాము. పెద్ద లవంగాలు అయితే 4 వేసుకుంటే సరిపోద్ది. చిన్న లవంగాలు కాబట్టి 5 వేస్తున్నామండి మేము. చిన్న లవంగాలు మంచి క్వాలిటీ తెచ్చుకుంటే షీట్లు అనేవి మనకి ఎక్కువగానే అవుతాయి. కాబట్టి మనం చూసి మంచిగా ఉన్నాయి, పొట్టు ఎక్కువ లేకుండా, చిన్న పుల్లలు లేకుండా తెచ్చుకుంటే మనకి అట్ల అనేది ఎక్కువగా అవుతాయి, లాభం కూడా వస్తుంది. దాన్ని బట్టి మనం చూసి తెచ్చుకోవాలి లవంగాలు. అలాగే చెక్క కూడా కొన్నిసార్లు బూజులాగా అలా వస్తుందన్నమాట. అలా రాకుండా చెక్క కూడా చూసి తెచ్చుకోవాలండి. ఎందుకంటే షాపుల వాళ్ళు క్వాలిటీ అనేది చాలా బాగుంటేనే తీసుకుంటారు. చెక్క లవంగం అయిపోయిందండి. జీడిపప్పు ప్యాకింగ్ చేస్తున్నాను. చూసారు కదండి జీడిపప్పు ఎలా ఉన్నాయో. వైట్గా క్లీన్గా ఉండేటట్టు అయితేనే మనం ప్యాకింగ్ చేసుకోవడానికి తెచ్చుకోవాలండి. కొన్ని కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్లో కానీ లేకపోతే బ్లాక్ కలర్లో కానీ ఉంటాయి అనమాట. కొంచెం బ్లాక్ వస్తూ ఉంటుంది షేడ్ అనేది. అలాంటివి తెచ్చుకుంటే అవి జీడిపప్పు బాగున్నట్టు. అలాగే ప్యాకింగ్ చేసిన సేల్ అనేది ఉండదు. అందుకని జీడిపప్పు చూసి తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి జీడిపప్పు వచ్చేసరికి
800 దాకా పడుతుందండి. 2.5-3 సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తాము. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11. మనం ప్యాకెట్కి వచ్చేసరికి 4 జీడిపప్పు అనేది వేసుకుంటాం అనమాట. చిన్న చిన్నవి కాకుండా సైజు కొంచెం పెద్దగా ఉండే జీడిపప్పు తెచ్చుకుంటే షాపుల వాళ్ళకి చూడటానికి బాగా నిండుగా కనబడి షీట్లు అనేవి తీసుకుంటారు. చూసారు కదండి, ఇవే నేను సాటర్డే రోజు పోసిన ఐటమ్స్. జీలకర్ర, చెక్క, లవంగాలు, జీడిపప్పు. వీడియో నచ్చిందండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్యాపారం గురించి ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. బాయ్.